హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో విన్నారా చిక్రీ చిక్రీ సాంగ్? సో ఎలా ఉంది? సూపర్బ్గా ఉంది కదా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ఐ విల్ గివ్ యూ రివ్యూ ఆల్సో. చూడండి ఫ్రెండ్స్, బల్లుకం బల్లుకం తలనరికి తొడగొట్టబోతుందా? సో ఎవరు? బుల్. చూడండి, స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఏంటంటే మంచి మూవ్ని, అంటే ఒక 500 పాయింట్స్ అబవ్ మూవ్ని మనం కళ్ళతో అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాంటి ఆపర్చునిటీ ఇక్కడ కనిపిస్తుంది. సో అదేంటో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాజిక్ కూడా చూద్దాం, జాగ్రత్తగా చూడండి వీడియో. చూడండి సార్, Q2 అప్డేట్లో భాగంగా అక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్తో పాటు సుజలాన్ యొక్క Q2 కూడా చూస్తూ సింపుల్గా వీడియోని చూడమండి. సార్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. సో అలాగే ఏంటంటే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. సో ఇంపార్టెంట్ టైమ్స్లో మన ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి వీకెండ్ కాబట్టి ఒక్కసారి సో ఐఎమ్ ప్రెస్సింగ్ ఎం. సో మంత్లీ చార్ట్ చూస్తున్నాం, అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 మంత్. సో మంత్లీ చార్ట్లో ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ బులిష్ మోడ్లో ఉంది కదా. సో ఓవరాల్గా బులిష్ మోడ్లో ఉంది. అలాగే వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ చూస్తే ఏంటంటే సో చూడండి, ఓవరాల్గా పాజిటివ్ బజ్జే, కాస్త రీట్రేస్మెంట్ కనిపిస్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా డైలీ చార్ట్. స్టాక్ మార్కెట్లో మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ వస్తే కనుక సో ఇమీడియట్గా ఇంపాక్ట్ అయ్యేది ఎక్కడ అంటే సో డే క్యాండిల్. అందుకని మరీ టూ మచ్ లోయర్ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళినా సో మీ అనాలిసిస్ ఏంటంటే హోప్ఫుల్లీ ఏంటంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏంటంటే మీరు టూ మచ్ బెగ్గర్ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళినా కూడా స్టాక్ మార్కెట్ అర్థం కాదు. సో బెస్ట్ క్యాండిల్ నేను ఇంట్రాడే అబ్జర్వ్ చేయడానికి కూడా ఐ యూజ్ ఓన్లీ డే క్యాండిల్. సో ఐ డోంట్ యూజ్ 60 minutes ఆర్ 40 minutes, 30 minutes, 5 minutes, 10 minutes. చూడండి, 5 minutes, 10 minutesలో ఏం తెలుస్తుంది? సో అదనమాట. కాబట్టి డే చార్ట్ చూస్తున్నాను. డే చార్ట్ చూస్తుంటే కనుక ఓవరాల్గా బుల్లిష్ మూమెంటం, అలాగే పైకి వెళ్ళాలనే ఉద్దేశమే ఉంది మార్కెట్లో, ఇబ్బంది ఎక్కడా లేదు. చూడండి, Q2 అప్డేట్స్ అలాగే దీవాళీ బయింగ్ చాలా జోష్ అయితే నింపింది. దాని తర్వాత కాస్త రీట్రేస్మెంటు పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే ఆర్డర్లు దొరకగాని అలాగే ఏంటంటే గ్లోబల్గా పరిస్థితులు బాగోలే. లాస్ట్ వీక్ మీరు చూసుంటే చూడండి, గ్లోబల్గా థింగ్స్ బాగోనప్పుడు FIIs ఏం చేస్తారంటే సెల్ మోడ్లోకి వెళ్తారు. ఎందుకని? మార్కెట్ దగ్గరగా హైలో ఉంది కాబట్టి. సో మార్కెట్ బాగా డిస్కౌంట్ అయ్యి పైకి ర్యాలీ అవుతున్నప్పుడు ఏంటంటే గ్లోబల్ క్యూస్ పెద్దగా ఇంపాక్ట్ చేయవు. కానీ ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై నియర్ బై ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు సర్దుకునే దశలో, అంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో కూడా ఉంటారు. కాబట్టి సో మన అనాలిసిస్కి గ్లోబల్ క్యూస్ని మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. అదే నేను ఎప్పుడు మీకు చెప్పేది. సో అయితే ఒకసారి చూడండి, ఇక్కడ సో మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా? అలాగే ఇక్కడ గ్యాప్తో గ్రీన్ క్యాండిల్ ఉందా? అంటే గతంలో జరిగిపోయింది. అంటే ఏంటంటే సో ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ అయింది అని అంటే సో మనకి ఈ ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడే రోజు ఏంటంటే మార్కెట్లో గ్లోబల్గా కానీ లోకల్గా కానీ మంచి గుడ్ న్యూస్ అప్డేట్ ఉంది. ప్రీ మార్కెట్లో ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ దగ్గర హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ప్రీ మార్కెట్లో ఆ రోజు సెల్లింగ్ ఆర్డర్స్ ఆ ఏరియాలో లేవు. అందుకని సెల్లర్ని ఎత్తుక్కుంటా మార్కెట్ ఏంటంటే గ్యాప్స్ అప్ అయ్యింది. చూడండి సార్, టమాటాలు నిన్న మార్కెట్లో 40 ఉన్నాయి, అలాగే మరి వాళ్ళ మార్కెట్లో 60 ఉన్నాయి అని అంటే ఏంటంటే ప్రీ మార్కెట్లో టమాటాలకు ఉన్న డిమాండ్ అలాంటిది. సో గ్యాప్ అప్ అనమాట. నిన్న 40 టమాటాలు కేజీ అమ్మి వాళ్ళ 60 అమ్ముతుంది అని అంటే డిమాండ్, దాన్ని గ్యాప్స్ అప్ అంటారు. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఎప్పుడు టమాటాలే చెప్తావు అని అంటే నాకు ఇష్టం అది. సో ఈరోజు కూడా టమాటా రోటి పచ్చడి చేసుకొని తిన్నాను. సో టమాటా కాలీఫ్లవర్, టమాటా దోసకాయ, వట్టి టమాటా ఇలా సో అలవాటు అనమాట. అందుకని సో చూడండి, ఇలా గ్యాప్ అప్ అయింది అని అంటే ప్రీ మార్కెట్లో ఉన్న డిమాండ్. మరి ప్రీ మార్కెట్లో బైరే ఉన్నాడు కానీ ఆ ఏరియాలో సెల్లర్ లేదు కాబట్టి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా డిమాండ్ సప్లైని బీట్ చేసుకుంటే ర్యాలీ అయింది. కానీ ఆ గ్యాప్, ఆ డిమాండ్ క్రియేట్ చేసిన గ్యాప్ అయితే సో మళ్ళీ అంతే ఉందన్నమాట. మార్కెట్ అలా పైకి వెళ్ళిపోయి సో రీసెంట్ ఫాల్ డౌన్స్ గ్లోబల్ క్యూస్ వల్ల ఏంటంటే మళ్ళీ సో ఆ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాకి రాగానే చూడండి ఆ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. మీరు ఒకసారి వెరిఫై చేయాలంటే ఒక్కసారి వెళ్ళి సో లోయర్ టైం ఫ్రేమ్వర్కి వెళ్ళి చూస్తే కనుక సో ఆ ఏరియా టచ్ అయిన మరుక్షణం ఏంటంటే
బయింగ్ ఆల్గారిథమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే యాక్టివేట్ అయ్యాయి కదా. సో అందుకే యు ఆర్ ఏబుల్ టు సీ ర్యాలీ. సో అయితే ఏంటంటే సో స్టాక్ మార్కెట్ వచ్చే వారం ఎలా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి అని అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకి రీట్రేస్మెంట్ ప్రాపర్గా వచ్చింది. సో రీట్రేస్మెంట్ ప్రాపర్గా వచ్చింది కాబట్టి సో రీటైల్ పీపుల్ ఏంటంటే దీన్ని సెల్ ఆఫ్ అని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి బై చేయడం ఈజీ. అన్లెస్ అంటిల్ గ్లోబల్గా ప్యానిక్ థింగ్స్ వస్తే కనుక మనం డైనమిక్గా మాట్లాడుకోవాలి. కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ 25,062 సో దీన్ని ప్రొడక్ట్ చేస్తా 25,323 ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ బేస్ని ఎగరేసిద్ది, బల్లోకం తలనరికి తొడగొట్టుద్ది, అందులో డౌటే లేదు, కావాలంటే చూసుకోండి అదనమాట. సో ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్, రీజనబుల్ రీట్రేస్మెంట్. సో లాస్ట్ వీక్లో ఏంటంటే ఇక్కడ నుంచి ర్యాలీ అయ్యేదే కానీ గ్లోబల్కి సపోర్ట్ చేయలేదు అదనమాట. చూసుకోవాలి. అందుకే ఏంటంటే మనం చెప్పిన థింగ్తో పాటు ఏంటంటే రన్నింగ్ మూమెంట్ చూసుకోవాలన్నమాట. గ్లోబల్గా టూ మచ్ ప్యానిక్ థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆగాలి అంతే అదనమాట. కాబట్టి ఓవరాల్గా ఈ లెవెల్ని ప్రొటెక్ట్ చేస్తా మార్కెట్ ఏంటంటే ఎగబాకిద్ది, అందులో డౌటే లేదు, కావాలంటే మీరు వెరిఫై చేయండి. ఈ వ్యూలో ఏదైనా చేంజ్ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను, వీడియో ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. సో అదనమాట కదా. సో అది సో మీరేమనుకుంటున్నారు, వచ్చే వారం మార్కెట్ పరిస్థితి ఏమనుకుంటున్నారు, సో అవన్నీ కూడా సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు అనమాట. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. సో ఈ పాటికి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అలాగే ఏంటంటే మీకు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజలు, అలాగే మీరు చూస్తున్న వీడియోలో జెరోదా కూడా ఇస్తున్నాను. కాబట్టి రెండు కూడా ఏంటంటే పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో అలాగే ఏంటంటే బ్రాండెడ్ యాప్ ఇంటర్ఫేస్ నచ్చుతాయి, మన మనీ కూడా సేఫ్. సో ఏ యాప్లో పడితే ఆ యాప్లో పెట్టి చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, డబ్బులు పోయినాయి, అక్కడ ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను, మా ఫ్రెండ్స్కి బాగానే వచ్చినాయి కదా అని నేను చేశానని. అలాంటివి కాదు. సో కాబట్టి మీకు డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ కలిపి ఉంటుంది, ఏంజల్ అయినా జెరోదా అయినా. అకౌంట్ ప్రాసెస్ 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే అదనమాట కదా. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. చూడండి సార్, సంఘ్వి మూవర్స్ సో వన్ ఆఫ్ ది గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పి చెప్తాను. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్స్ లిస్ట్లో ఇది కూడా ఒకటి ఉంది. స్టడీ అంటే లెర్నింగ్ అనమాట. చాలాసార్లు డిస్కస్ చేసాం. Q2 అప్డేట్ చూడండి, ప్యాట్ 24% పెరిగింది, రెవెన్యూ 34% పెరిగింది. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మార్జిన్ స్లైడ్గా తక్కువ ఉన్నా సో రెవెన్యూ మంచిగా బీట్ చేయడం, అలాగే ప్రాఫిట్ కూడా మంచిగా తీయగలిగారనమాట. సో ఇలా ఏంటంటే ఓవరాల్గా మంచిగా గ్రో అవుతూ ఉన్న బిజినెస్ అనమాట. క్రేన్ రెంటల్ బిజినెస్ మీకు ఏషియాలో లార్జెస్ట్, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇది. చూడండి, అలాగే సుజలాన్ యొక్క రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 84% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 539% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చూడండి, అలాగే ట్రెంట్ యొక్క రిజల్ట్స్. సో ట్రెంట్ ప్యాడ్ 6.4%, రెవెన్యూ 17.1% అనమాట. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చూడండి, అలాగే యూపీఎల్ యొక్క Q2 అప్డేటు, రెవెన్యూ 8.4%, అలాగే మార్జిన్ సో అప్ అయింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పి చెప్తాను. అలాగే అంతకుముందు ఎర్లియర్గా లాస్ పోస్ట్ చేశారు, ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చారు. కంటిన్యూగా 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ లాస్లో ఉన్నప్పుడు మనం స్టడీ చేయమన్నాం. సో ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. అప్పుడు స్టడీ చేస్తే మీరు స్టాక్ని జాగ్రత్తగా పోతంలో ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. కెమికల్ కంపెనీ మంచి కంపెనీ, స్టాకింగ్ ప్రాబ్లం అని చెప్పి చెప్పాను. అది కూడా ఒక 2-3 క్వార్టర్స్లో వాళ్ళు క్లియర్ ఆఫ్ చేసుకోగలుగుతారని చెప్పాను. సో ఆ మేనేజ్మెంట్లో ఉన్న దమ్ అది. సో దాన్ని మనం జాగ్రత్తగా జడ్జి చేయగలిగితే పోర్ట్ఫోలియో దుమ్ముగా దమ్ము చూపిస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ మీకు తెలుసు కదా దీని సంగతి. సో అయితే ప్యాడ్ 43% లాస్, రెవెన్యూ ఫ్లాట్ మెయింటైన్ చేశారు. సో సింగిల్ క్వార్టర్ లాస్ అటు ఇటు అవుతుంటాయి, మనం దాన్ని పెద్దగా నీట్గా చూడాల్సిన అవసరం లేదు, మంచి కంపెనీ. చూడండి సార్, శామ్ మెటాలిక్స్. సో మెటల్ సెక్టార్లో సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో శామ్ మెటాలిక్స్ని చాలాసార్లు డిస్కస్ చేశాము. ఈ కంపెనీ కూడా డివిడెంట్లు కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. సో అంటే కంపెనీ లాభాలు, గ్రోత్, రెవెన్యూ, అలాగే వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసి మనం డిస్కస్ చేసాం. ఎంతసేపటికి నిఫ్టీ పడిపోద్దా పెరిగిద్దా, ఆప్షన్ తీసుకుందామా, సిఈఆ పిఆ, ఇది బాగుపడ్డ వాళ్ళని నేను చూడలే ఇంతవరకు. సోషల్ మీడియాలో పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో కానీ చూడండి, రాకేష్ జంజన్వాలా గారి ఒపీనియన్ చూడండి ఆప్షన్స్ గురించి, అలాగే వారన్ బఫెట్ గారి ఒపీనియన్ చూడండి. అంతకన్నా గొప్ప వాళ్ళం మనం కాదు కదా. సో సరే, వాళ్ళతో పక్కన పెట్టిన మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చూడండి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. అదనమాట మనం చూడాల్సిందల్లా బిజినెస్ గ్రోత్, మేనేజ్మెంట్ టాక్స్, గైడ్లైన్స్లు, ఏ కంపెనీ 10 ఇయర్స్లో అది ఎంత పెద్ద బెగ్గర అవ్వబోతుంది,
20 ఇయర్స్లో అది ఎలా ఉండబోతుంది, అలాంటి వ్యూస్ అలాంటి ప్లాన్స్తో వెళ్తే అవుతుంది. అస్తమానం నిఫ్టీ పెరుగుతుంది పడిపోతుంది అని ఇదే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ గ్యాప్లోకి వస్తే బాగుండు, కానీ మంచి క్యాండిల్ పడింది కాబట్టి గ్యాప్లోకి రాకుండానే పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీలోనే ట్రేడ్ చేయండి. దట్టు ఏంటంటే మీరు ట్రేడ్ చేసుకునేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మాదిరిగానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే సో నిఫ్టీకి తలకాయ అనుకోండి, మెడకాయ అనుకోండి, గుండెకాయ అనుకోండి, సో ఏదనుకున్నా కూడా ఏంటంటే హెవీ వెయిటెడ్ కాబట్టి సెక్టార్ బ్యాంక్ నిఫ్టీ, సో దాని యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది అనమాట. అదే హెడ్, అదే హార్ట్ కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మంచి జోష్లోనే ఉంది. కానీ నిఫ్టీ ఏంటంటే అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్ళటం, ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా రీజనబుల్గా మంచి క్యాండిల్ పడింది కాబట్టి నిఫ్టీలో మీరు మంచి మూవ్ చూసే అవకాశాలు ఉంటాయని చెప్తాను. సో గ్లోబల్గా అనిశ్చిత వచ్చి ఏదైనా డిప్ అయితే బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ జోన్లో పడితే కనుక మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మంచిగా చూడొచ్చు. అదనమాట కథ. సో ఓవరాల్గా కథ కంచికి సో హాయిగా ఆల్రెడీ తినేసి ఉంటాను అనుకున్నాను. 7:30 లోపు తినమని మీకు చాలాసార్లు చెప్పాను కదా. కాస్త సలాడ్ తిని మంచిగా మీకు కావాల్సింది ఇడ్లీయో లేకపోతే కనుక సో రైస్ భోజనం అట్లా తినేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి పోస్ట్ వాక్ చేయండి. ఫోన్ చూడొద్దిక. సో ఫోన్ చూడకపోతే మీ వీడియో ఎలాగా చూస్తారు అని చెప్పి అడుగుతారు కదా. మా వీడియో చూసే వాళ్ళకే చెప్పేది చూడొద్దని. రేపు పొద్దున్న చూసుకోండి ఏమైంది. సో అదనమాట కదా. కాబట్టి ఏంటంటే హాయిగా ఫోన్ చూడకుండా నిద్రపోండి. స్లీప్ కరెక్ట్గా ఉంటే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావు. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే స్లీప్ కరెక్ట్గా ఉండాలి. స్లీప్ కరెక్ట్ చేసుకోమని మీకు జనరల్గా ఏంటంటే డాక్టర్లు అంత టైం మాట్లాడరు కాబట్టి అయినా ఏం చెప్పరు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి మనం కనుక స్లీప్ కనుక ఎల్లీగా పడుకోపోతే. మనం ప్రకృతికి అగైనెస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి డ్యాన్స్ చేయకూడదు, పగలు కామ్గా ఉండకూడదు. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.